జిల్లా పాలకొండ నగర పంచాయతీ కౌన్సిల్ హాల్ నందు చైర్పర్సన్ రాధాకుమారి, వైస్ చైర్మన్ గౌరీ హనుమంతరావు ఆధ్వర్యంలో సాధారణ సంయుక్త కౌన్సిల్ సమావేశం మరియు కోఆప్షన్ మెంబర్ల ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ కళావతి వేదికను ఉద్దేశించి మాట్లాడుతూ బొక్కూరు దుర్గారావు గారు, అభివృద్ధిలో బాధ్యత వహిద్దాం. ఈ కరోనా కష్టకాలం నుంచి త్వరగా కోలుకొని మనం ముందు మంచిగా అభివృద్ధి చేసుకున్నాం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా మనం ఏదైతే ఈ మాస్కులకు సంబంధించి ప్రజలందరికీ కూడా మంచి కాటన్తో అలాగే వేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉండేటట్టు దాన్ని మనమే రైతులు సొంతంగా కుట్టించి ఇంటింటికి కూడా కుటుంబాలన్నింటికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా ఆదేశాలని అమలయ్యేటట్టు మేము చూసుకుంటా ఉన్నాం. అదే రకంగా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఇంకో ఆదేశం కూడా ఇస్తున్నారు. ఏవైతే పాత వర్కులు ఉన్నాయో ఒకవేళ స్టార్ట్ అయిన ఇన్ టైంలో స్టార్ట్ అయినవన్నీ వెలగను బిల్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇన్ టైంలో స్టార్ట్ చేయకపోవడం వల్ల ఆయా కాంట్రాక్టర్స్ కానీ లేకపోతే బాధ్యుల ద్వారా కానీ స్టార్ట్ చేయకపోవడం వల్ల అన్ని ల్యాబ్స్ అయ్యాయి. వాటన్నింటినీ కూడా ఇప్పుడు మేడం గారు రీసబ్మిట్ చేస్తే ప్రభుత్వంలో వారి ప్రయత్నం వారు చేసి వాటన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి రాబట్టే మార్గం ఏదైనా ఉందేమో ఒక ప్రయత్నం చేయడానికి ఉన్నారు. తప్పకుండా మీ ఆదేశానుసారం అవన్నీ కూడా మళ్ళీ రీసబ్మిట్ చేసే పనిలో మేము ఉంటామమ్మా. అన్ని రీసబ్మిట్ చేసి ఆ వివరాలన్నీ కూడా మళ్ళీ మీకు పొందుపరుస్తాం. అది కూడా తప్పకుండా ఈ క్షణం నుంచి మా పనిలో ఉంటామమ్మా. తర్వాత నేను ఒక వారం క్రితం ఐటీడీఏ టీఓ గారిని కూడా కలిశానమ్మా. వారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను. మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్ళాను, రిక్వెస్ట్ చేశాను. సార్ కూడా కొన్ని ప్రపోజల్స్ ఇవ్వమన్నారమ్మా. కొన్ని ప్రపోజల్స్ కూడా సార్ అందించాము. అది కూడా 4-5 వర్క్స్ వరకైనా ఐటీడీ నుంచి కూడా వస్తుందేమో అని చెప్పి ఆశిస్తున్నామమ్మా. నేను మళ్ళీ ఈ కరోనా వల్ల మళ్ళీ ఫాలోఅప్ చేయలేక లేకపోతే ఈసారికి మళ్ళీ 2-3 సార్లు వెళ్ళి కలిసేవాడిని. ఇప్పుడు ఇవన్నీ చూసుకొని సార్ టైం తీసుకొని ఇంకొకటి కూడా వెళ్ళి కలుస్తాను. ఆ విషయాలు కూడా మీ అందరి నోటీస్లో పెడతాం. నమస్కారం. విశాఖపట్నం ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉన్న కోవిడ్ బాధితులను పీపీ కిట్ ధరించి వారి యోగక్షేమాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలపై అడిగి తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.
గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వైరాలజీ ల్యాబ్ 104 సెంటరు, కాల్ సెంటర్, కేజీహెచ్, ఆ తర్వాత విమ్స్ హాస్పిటల్స్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. కేజీహెచ్లో విమ్స్లో 460 బెడ్ కెపాసిటీ, దాంట్లో ఇంచుమించుగా 445 పేషెంట్స్ ఉన్నారు. మిగతావి ఖాళీ అవుతూ ఉన్నాయి, వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళని చేసుకుంటూ ఉన్నారు. అదే రకంగా కేజీహెచ్లో కూడా అదే రకమైనటువంటి కెపాసిటీ ఉన్నాయి. అక్కడ కూడా ఇదే పరిస్థితి. సడన్గా పాండమిక్ అనేటటువంటిది విజృంభించి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈరోజు వాళ్ళు ముందుండి పనిచేయడం నిజంగా శ్లాఘించదగినటువంటి వ్యక్తి. మనం అందరం కూడా అర్థం చేసుకుని మనం ఒక సార్ట్ ఆఫ్ కంట్రోల్, మనం ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కొన్ని విషయాల్లో కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నమాట వాస్తవం. ఉదాహరణకి కాల్ సెంటర్ విషయంలో నేను వెళ్ళిన తర్వాత ఒక్క కాల్ కూడా రాలేదు. ఎందుకనంటే సర్వర్ డౌన్ అయింది. గత 2 రోజులుగా సర్వర్ ప్రాబ్లం వల్ల అక్కడ అడ్మిషన్స్ కానీ, టెస్ట్ కానీ, మరి ఇతరత్ర సర్వీసెస్ అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవడం అన్నటువంటిది ఇబ్బందికరంగా పరిగణిస్తూ ఉంది. వైరాలజీ సెంటర్ విషయానికి వస్తే వైరాలజీలో రోజుకి 3000 టెస్టులని చేసేటటువంటి కెపాసిటీ వైరాలజీ సెంటర్లో ఉంది. కానీ ఈరోజు నిన్నటి పేషెంట్స్ నిన్న వైరాలజీకి వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ శాంపిల్స్ 4900. వాళ్ళు కూడా పూలింగ్ అన్నటువంటిది పాజిటివ్ వచ్చిన తర్వాత పూలింగ్ చేసి టెస్ట్ చేసేటటువంటి అవకాశం లేదు కనుక ఇండిపెండెంట్గా టెస్ట్ చేయాలి. చేసినప్పుడు 3000 కన్నా మించి వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితి. 24వ తారీఖు తీసుకున్నటువంటి బ్లడ్ శాంపిల్స్ని ఈరోజు టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే కొంత బ్యాక్లాగ్ ఉన్నటువంటి వాస్తవం. దాన్ని డాక్టర్స్ అందరూ కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా ఓవర్ టైం పనిచేస్తూ ఉన్నారు, 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అలా ఉంది. కాబట్టి మనం అందరం కూడా సహృదయంతో అర్థం చేసుకుని డాక్టర్స్ అందరికీ కూడా సహకరించాలి. కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి. ఉదాహరణకి కేజీహెచ్లో వీల్ చైర్స్ లేవు. ఇక్కడ విమ్స్లో మాత్రం అన్నీ ఉన్నాయి. విమ్స్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఉంది. పేషెంట్స్ ఆందోళన చెందుతున్నటువంటి మాట వాస్తవం. కానీ ఇది ఒక ఇంత ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో మనం అందరం కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన పిడుగురాళ్ల గంగమ్మ గుడి ముందు సత్రమును ప్రజా అవసరాలకు వినియోగించుకోకుండా కొందరు దుండగులు రాత్రికి రాత్రే కూల్చివేయడం యాదవ సంఘ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ఈ సత్రంపై కోర్టు వివాదం నెలకొని ఉన్న నేపథ్యంలో స్థలాన్ని ఆక్రమించేందుకు చేస్తున్న కుట్రలను యాదవ సంఘం అడ్డుకోమని, ఇప్పటికైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు యాదవ సంఘ నాయకులు తెలియజేశారు. ధర్మసత్రాన్ని కొంతమంది గోండాలు నిన్న నైటు రాత్రి కూలవేశారు. ఈ ధర్మసత్రాన్ని మూలమైన నర్సయ్య కుమారుడు సింహాద్రి రాజు యాదవ్ 7 సెంట్లు కొని ఆయన సొంత డబ్బులతో అప్పట్లో 1948లో సొంతంగా కొని దాన్ని ధర్మసత్రం కట్టియాలంటే ఆయన ఆర్థిక స్తోమత సరిపోలేదు. ఆ టైంలో ఉడతా కోటయ్య గారిని సంప్రదించాడు. ఉడతా కోటయ్య అనే వ్యక్తి మళ్ళీ కోల్పోయిన సింహాద్రి రాజు గారు ఇద్దరు సన్నిహితులు. వాళ్ళిద్దరూ కలిసి స్థలం నీది, కట్టుబడి నాది, దాన్ని ధర్మసత్రంగా నీ వారసులు కానీ నా వారసులు కానీ ఎవరు కూడా ఆక్రమించుకోకుండా ధర్మసత్రంగా నడపాలని చెప్పేసి వీలునామా రిజిస్టర్ కూడా జరిగింది. ట్రస్ట్ డీడీ కూడా చేయించుకున్నారు 1948లో. తర్వాత ఉడతా కోటయ్యకి పిల్లలు లేరు. ఆయన ఒక అతన్ని దత్తు తీసుకున్నాడు. అతని పేరు ఏలూరు నారాయణ.
ఆ ఏలూరు నారాయణ ఈ రోజున ఇక్కడ పక్కన కూడా కొట్లన్నీ కూడా ఈ సత్రానికి సంబంధించిన కొట్లు కూడా అద్దెకిచ్చి సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ అద్దెల మీద సుమారు ఒక 20 లక్షల దాకా తినడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే కాకుండా 2016 26/12/2016న నైట్ జేసీబీ తీసుకొచ్చి పడేయడానికి వస్తే ఆ రోజు కూడా మేము గుడి సంఘం తరఫున వెళ్ళి కోర్టును ఆశ్రయిస్తే ఆ రోజు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. స్టిల్ కంటిన్యూ ఇప్పుడు కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా కోర్టుని కూడా ధిక్కరించి నైట్ పడేయటం అనేది ఇప్పుడు మేము స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడికి వచ్చిన కుల సంఘాలు కానీ మా యాదవ్ సంఘం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దీన్ని ఇంతటితో ఆపము. అతనికి సత్రం కట్టించే హక్కే ఉంది కానీ స్థలం మీద ఎటువంటి హక్కు లేదు. అది కూడా ఇతర కాదు, ఉడతా కోటయ్య గారు ఇతన్ని పెంచుకున్నాడు అంతే. ఏలూరు నారాయణ అనే వ్యక్తి ఇక్కడ ఏమి సంబంధం లేదు అతనికి. ఉడతా కోటయ్య గారు ఆయన మంచి ఆలోచనతోనే కట్టుబడి చేపించాడు. స్థలం మడుకు పోలమైన నరసయ్య కుమారుడు సింహాద్రిరాజు యాదవ్, అది డాక్యుమెంట్లు ఉన్నాయండి. ఇంజక్షన్ ఆర్డర్ కూడా పక్కా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. ఇదిగో స్టిల్ కంటిన్యూ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. దాని డాక్యుమెంట్లు కూడా మా కాడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. దీని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. వాళ్ళు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటాం. వల్లంపల్లి మండలం 8వ తండా గ్రామంలో వినుకొండ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఆధ్వర్యంలో నాటుసారా స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. తండాకు చెందిన ముఖ్య నాయకు ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అతను పరారులో ఉన్నట్లుగా వారు తెలియజేస్తున్నారు. సారా బట్టి స్థావరాలపై దాడులు నిర్వహించి 3000 లీటర్ల బెల్లం ఓటను ధ్వంసం చేశారు. అండి గత 4 రోజుల క్రితం ఈనాడు పేపర్లో బొల్లపల్లి మండలంలో నాటుసారా అధికంగా తయారవుతుందని ఈనాడు పేపర్లో వచ్చిన సమాచారం మేరకు గుంటూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈపూరు మరియు వినుకొండ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐలు మా సిబ్బందితో కలిసి ఈ బొల్లపల్లి మండలం తండమ్మ ఈ తండాలో 8వ తండాలో కాబట్టి సమాచారం మేరకు దాడులు చేస్తే ఇక్కడ ఒక వ్యక్తి, అతని పేరు నాటుసారా అతని ఇంట్లో ఉంది, రెడ్డి నాయక్ అని అతని మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అతని దగ్గర దాదాపు ఒక 10 లీటర్ల సారా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే తర్వాత వచ్చి ఇక్కడ తండాలో ఈ తండాకు ఆనుకొని ఉన్న ఈ ఫారెస్ట్ ఏరియాలో దాడులు చేస్తే ఇక్కడ ఈ బాగు పక్కన ఉన్న చింత చెట్టు దగ్గర దాదాపు 3000 లీటర్ల బెల్లం ఓట ఈ రన్నింగ్ బట్టి నడుస్తూ ఉంది. బట్టిని దాంట్లో బెల్లం ఓటను ధ్వంసం చేయడం జరిగింది. ఈ సారాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే విస్తృతంగా దాడులు చేస్తున్నప్పుడు కూడాను కొంతమంది ఈ ఫారెస్ట్ ఏరియాని ఆసరాగా చేసుకొని రహస్యంగా ఈ నాటుసారాయి తయారు చేయడం జరుగుతూ ఉంది. దీని మీద పూర్తిగా నిఘా పెట్టి ఉన్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత రాబోయే ఒక 5-6 రోజుల్లో పూర్తిగా మండలంలో ఎలాంటి సారాయి కూడా లేకుండా చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఇట్లా బట్టీలు కానీ సారాయి కానీ అక్రమ మద్యం కానీ గంజాయి కానీ ఈ గుట్కాలు కైనీలు ప్యాకెట్లకు సంబంధించిన ఏ సమాచారం ఉన్నా కూడా వినుకొండ ఈపూరు సబ్ ఇన్స్పెక్టర్లకి అంటే ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్లకి సమాచారం అందజేసి దీన్ని నిర్మూలించడంలో సహకరించవలసిందిగా కోరుతున్నాం. కరోనా బాధితులకు అపన్న ఆస్తం అందిస్తున్న విశాఖ నర్సీపట్నం లిఫ్ట్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని కరోనా బాధితులకు రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ వారు మధ్యాహ్నం రాత్రి భోజనంతో పాటు వారికి కావలసిన మందులను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ శ్రీ అశ్విని మాట్లాడుతూ
ఓకే మీకు మీరు వేసుకోండి, మీ పర్మిషన్. మాస్క్ ఒకటి అందులో ఒక్కొక్క ఐటమ్ వేస్తే సరిపోతుంది. దాని ఇక్కడ అలా అండి నేను లిఫ్ట్ ఎన్జిఓ ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు గత 80 రోజుల పాటు నుంచి నేను చూస్తున్నది ఏంటంటే కరోనా పేషెంట్స్ ఎక్కువ పెరగడంతో వాళ్ళకి ఏదైనా నా వంతు సహాయం చేయాలని ముందుకు వచ్చాను. అది ఏ విధంగా అంటే ట్యాబ్లెట్స్ అని ఫుడ్ అని వాళ్ళు తీసుకోలేని పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఫుడ్ అని ట్యాబ్లెట్స్ అని అందజేస్తే వాళ్ళకి ఆరోగ్యంగా ఉండి తొందరగా కోలుకుంటారన్న ఆలోచనతో నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. వాళ్ళకి నేను ఏంటంటే ట్యాబ్లెట్స్ వాళ్ళు డాక్టర్ ఏమైతే రాశారో ఆ ట్యాబ్లెట్స్ నేను ఒక కిట్ రెడీ చేశాను. ఆ కిట్టు నెక్స్ట్ భోజనం కూడా నేను రెడీ చేస్తున్నాను. మధ్యాహ్నం రాత్రి కూడా భోజనం నేను సొంతంగా నేను రుచికరమైన భోజనం రెడీ చేస్తున్నాను ఇంట్లోనే. వాళ్ళకి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ భోజనం, ఇంకా బిస్కెట్స్, ఎగ్స్, ఇంకా ఈ విధంగా నేను అన్నీ కూడా వాళ్ళకి తొందరగా కోలుకోవడం కోసం నేను ఇమ్యూనిటీ పవర్ ఫాస్ట్గా పెరగడం కోసం వాళ్ళు తొందరగా కోలుకొని బాగా ఉండాలనేసి వాళ్ళ కోసం నా చిన్న సహాయం నేను చేస్తున్నాను. నేను మొదట్లో నా ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా నేను అందరితో నా ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయించానండి. అవి చూసి కరోనా పేషెంట్స్ అనేది నాకు ఫస్ట్లో ఒక 15 మంది 10 మంది వరకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళకి నేను మందులు భోజనం కూడా సౌకర్యం ఇచ్చాను. వాళ్ళకి మందులు భోజనం కూడా పంపించాను. రెండో రోజు అలాగే ఒక 20 మంది వరకు చేశారు. అలాగే ఇప్పుడు ఒక 50 నెంబర్స్ వరకు చేశారు. కానీ నేను చెప్పబోయేది ఏంటంటే రోజు రోజుకి పేషెంట్స్ అనేది పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. దయచేసి తగ్గడం కోసం నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను. ఇంకా తగ్గుకొస్తే చాలా బాగుంటుంది అనేసి, నేను ఇంకా తక్కువ మందికి ఇస్తే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. అది ఎందుచేతంటే పెరిగే కన్నా మనకి కరోనా పేషెంట్స్ అనేది తగ్గితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగుంటారనేసి ఆలోచిస్తున్నాను. ఇది కదా నేను ఎంతమందికైనా సరే ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను. మా సంస్థ కూడా బాగా అందరికీ ఇవ్వడానికి చేస్తున్నారు. కానీ ఎంత తొందరగా ఈ కరోనా అన్నది తగ్గితే మనకి అంత బాగుంటుంది. కృష్ణా జిల్లా విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ ప్రత్యేక అధికారి కృష్ణబాబు మాట్లాడుతూ ఏపీకు 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేంద్రం కేటాయించిందన్నారు. రాష్ట్రంలో 20,000 మందికి ఆక్సిజన్ అందిస్తున్నామన్నారు. వచ్చిన ఆక్సిజన్ ను సక్రమంగా వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో విమానం బయలుదేరి వెళ్తుందని, గ్రీన్ ఛానల్ ద్వారా వాహనాలను ఆక్సిజన్ వచ్చేందుకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ ఏదైతే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆక్సిజన్ సాచురేషన్ 90 కన్నా తగ్గిందో వాళ్ళకి ఆక్సిజన్ మనం ఇవ్వాల్సిన అవసరం మీ అందరికీ తెలిసిందే. సో ఆక్సిజన్ మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే చూస్తే కనుక సుమారు 20,000 మంది పేషెంట్స్కి ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మనం
సుమారు 470 మెట్రిక్ టన్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ ఇచ్చింది. బట్ ఇవన్నీ ఏంటంటే మనకు RINL నుంచి అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి సుమారు 170 టన్నులు వస్తుంది. అలాగే మన స్టేట్లో ఉన్న వేరియస్ ప్లాంట్స్ నుంచి మనకు 250 టన్నుల వరకు వస్తుంది. మిగతా 220 టన్నులు కూడా మనం చాలా దూర ప్రాంతాల నుంచి తీసుకురావాలి. అంటే బళ్ళారి అలాగే చెన్నై కొంత తీసుకొస్తున్నాము. అంగూల్ అంటే ఒరిస్సాలో మన టాటా స్టీల్ ప్లాంట్ ఉంది, అలాగే JSW ఉంది. సో అక్కడి నుంచి కూడా మనకి అలాట్మెంట్ సుమారు ఒక 100 టన్నులు ఇచ్చారు. సో ఆ 100 టన్నులు తీసుకురావడానికి డిస్టెన్స్ మనకు భువనేశ్వర్ వైజాగ్ నుంచే 400 కిలోమీటర్ల పైన ఉంది. అంటే విజయవాడ అయ్యేటప్పటికి 1000 కిలోమీటర్ల పైన వెళ్ళాల్సి వస్తుంది. సో ఒక ట్యాంకర్ మనం ఇక్కడి నుంచి పంపించి మళ్ళీ 3.5 days నుంచి 4 days వరకు పడుతుంది. సో ఇది ఈ ఆక్సిజన్ ట్యాంకర్స్ లోడెడ్గా ఉన్నప్పుడు మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ ఉంది 35 కిలోమీటర్స్ పర్ అవర్. టైం తగ్గించడానికి అంటే ఒక ట్యాంకరు 4 రోజులు పడితే కనుక మనకు చాలా ట్యాంకర్లు కావాల్సి వస్తుంది, ఒక 100 టన్నులు కావాలండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ముఖ్యమంత్రి గారు మనం రిక్వెస్ట్ చేశారు ఫాస్టర్గా పంపించడానికి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్లో మనం ఖాళీ ట్యాంకర్, ఎందుకంటే ఇందులో 100 ట్యాంకర్లు మనం తీసుకెళ్ళలేము. సైడ్ డ్రాప్ చేస్తారు, డ్రాప్ చేసి మళ్ళీ రోడ్ పోవడానికి వస్తాయి. సో దానివల్ల ఏంటంటే మనకు ఒక్క సైడ్ వెళ్ళే టైం బాగా కలిసి మన అంచనా. సో ఫస్ట్ టైం ఈరోజు మనం చేస్తున్నాం. యావరేజ్గా మనం సుమారు ప్రతిరోజు 4 డ్రా చేయగలుగుతున్నాము. బ్యాలెన్స్ 70 టన్స్ కూడా మనం డ్రా చేయాలంటే కనుక ఏదర్ ట్రైన్స్ ఉపయోగించాలి. ట్రైన్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కనీసం చేశారనుకోవాలి. మనకి ట్యాంకర్స్ లభ్యత కూడా ఇప్పుడు రేపు కూడా టేకప్ చేస్తాము. అట్లీస్ట్ 2 కానీ 4 కానీ 6 కానీ 2 సార్టీస్ ఇందులో ఒకసారి 2 ట్యాంకర్లు పెద్ద ట్యాంకర్లు వెళ్తాయి. ఈరోజు మనం ఆల్మోస్ట్ 48 టన్నుల వరకు పట్టే ట్యాంకర్స్ని 2 ట్యాంకర్లని చాలా పెద్ద ట్యాంకర్లని ఇందులో పంపిస్తున్నాము. సో అలా ప్రతిరోజు కనుక అట్లీస్ట్ మనం ఒక 2 ట్యాంకర్లు లేకపోతే ఆల్టర్నేట్ డేస్ 4 ట్యాంకర్లు కనుక పంపించగలిగితే మనకి స్కేల్లో అవకాశం ఉంది. ఇంకా ఈ కోవిడ్ పరిస్థితులు స్టేజ్ వచ్చేటప్పటికి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ఒకటి ఎక్స్ట్రా ఆక్సిజన్ మనకి ఎక్కడైనా వచ్చినా సరే దూరమైనా సరే తెచ్చుకోవడానికి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వచ్చిన ఆక్సిజన్ని చాలా డిసిప్లైన్డ్గా సిస్టమేటిక్గా దాన్ని మానిటరింగ్ చేసుకోవడం ఈ 2 కూడా చాలా ముఖ్యం. ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్కి ఆక్సిజన్ మానిటరింగ్ కంట్రోల్ రూమ్ పెట్టుకున్నాము. అన్ని డిపార్ట్మెంట్లు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అలాగే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ 24/7 వీటిని చెక్ చేస్తున్నారు. అంటే బెస్ట్గా మానిటర్ చేస్తూ ఈ ఆక్సిజన్ ట్యాంకర్స్కి గ్రీన్ ఛానల్ లాగా, అంటే ఎక్కడ ట్రాఫిక్లో ప్రాబ్లం లేకోకుండా ఇవన్నీ నిర్ణీత సమయానికి మనం ప్లాన్ చేసుకున్న సమయానికి వచ్చేటట్టు మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్లో డైరెక్టర్ గారు సురేంద్రరావు గారు అలాగే వాళ్ళ టీం అంతా కూడా ఎంత ఫాస్ట్గా మనం టర్న్ అరౌండ్ చేయడానికి ఎలా చేయాలి అనే దాని మీద ఇప్పుడు కెప్టెన్తోనూ అలాగే వాళ్ళ గ్రౌండ్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో మనం డిస్కస్ చేస్తున్నాము. ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి కొంత డిలే అవుతుంది. ఆక్సిజన్ గ్యాస్ అంతా కూడా కంప్లీట్గా డిశ్చార్జ్ చేయాలని వీళ్ళు కండిషన్ పెట్టారు. మనం పెరిగిన చాలా దానికే వేస్ట్ అయ్యింది. సో ఈరోజు ఉన్న ఎక్స్పీరియన్స్లో ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఎప్పటికప్పుడు రాగానే మనం ట్యాంకర్స్ పంపించే స్థాయిలోకి ప్రిపేర్డ్గా ఉండడానికి మనం ఏర్పాట్లు చేస్తున్నాం. చిలకలూరుపేటలో పట్టణంలో ఉన్న కల్లూరు చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరును మార్చి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడాన్ని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే విడుదల రజని మున్సిపల్ చైర్మన్ రఫాని ఉద్దేశపూర్వకంగా ఇటువంటి సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం పెద్ద తప్పని ఆయన అన్నారు. చిలకలూరుపేట కూరగాయల మార్కెట్ కల్లూరి చంద్రమౌళి గారి పేరు
ఎప్పుడో పెట్టారు. స్వాతంత్రం వచ్చినటువంటి కాలం ఆ టైంలో 1948లోనే మరి కూరగాయల మార్కెట్ ఏర్పడింది. మరి కూరగాయల మార్కెట్కి అప్పటి స్వాతంత్ర సమరయోధుడు మద్రాసు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మరి అక్కడ మంత్రిగా పనిచేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రిగా కూడా కల్లూరి చంద్రమౌళి గారు పనిచేశారు. కల్లూరి చంద్రమౌళి గారి పేరు కూరగాయల మార్కెట్కి పెట్టిన తర్వాత ఈ కూరగాయల మార్కెట్ పేరుని మరి మారుస్తూ చిలకలూరుపేట పురపాలక సంఘంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆయన పేరు మార్చి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడాన్ని నవతరం పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కల్లూరి చంద్రమౌళి గారు. ఆయన రాజకీయంలో మంచి స్థాయిలో దేవాదాయ మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఉద్యమాల్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కనీసం నిక్కర్లు వేసుకొని కూడా తిరిగే పరిస్థితులు ఆయన లేడు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసి ఉండొచ్చు, కానీ ఈ విధమైనటువంటి పేర్లు మార్పు అనేది సరైనటువంటి వ్యవహారం కాదు. మరి మున్సిపల్ కౌన్సిల్ ఎజెండా ఏదైతే వాళ్ళు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారో దాన్ని రద్దు చేయాలి. గతంలో ఉన్నటువంటి కల్లూరి చంద్రమౌళి గారి పేరునే ఈ కూరగాయల మార్కెట్కి కొనసాగించాలని నవతరం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా కనుక కొనసాగించకపోతే కనుక ఖచ్చితంగా దీని మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా సరే ఈ పేరును కొనసాగించే విధంగా నవతరం పార్టీ నుంచి ప్రయత్నం చేస్తామని కూడా మరి ఈ చిలకలూరుపేట నియోజకవర్గ పురపాలక సంఘం ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో అపాని గారికి, అట్లానే దీని వెనకొండి కథ నడిపించినటువంటి మరి ఎమ్మెల్యే విడదల రజనీ గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు ఈ పేరు మార్చినటువంటి వ్యవహారాన్ని బట్టి చూస్తూ ఉంటే కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. కూరగాయల మార్కెట్ పేరు మార్చడమే కాదు, అసలు కూరగాయల మార్కెట్ను కూడా మీరు మార్చాలనేటువంటి ఒక ఆలోచన చేయడాన్ని తీవ్రంగా డౌట్ వస్తూ ఉంది. దాని మీద కూడా ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా మీ రాజకీయాలు ఇటువంటి వ్యాపార సంస్థల మీద, చిన్న స్థాయి వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తుల మీద మీరు చేయొద్దని చెప్పి నవతరం పార్టీని తెలియజేస్తూ డిఎంఏ దీంట్లో జోక్యం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ కూడా జోక్యం చేసుకొని తక్షణమే మీరు ఏదైతే ఏకగ్రీవంగా మినిట్స్ మీరు అమలు చేసుకున్నారో దాన్ని రద్దు చేయాలి. ఖచ్చితంగా పాత పేరునే కొనసాగించాలని చెప్పి కూడా దీని మీద మళ్ళీ అవసరమైతే ఒక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసైనా సరే దీన్ని ఆ పేరు కల్లూరి చంద్రమౌళి గారి పేరునే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట పట్టణంలోని ఎంఆర్ఓ వై సరస్వతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉందని, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. అలాగే ప్రతి గ్రామంలోనూ కరోనా నివారణ దృష్ట్యా ఏర్పాటు చేశామని, ఆ కమిటీలో గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ పోలీసులు కమిటీ సభ్యులుగా ఉంటారని, వారు ఎప్పటికప్పుడు గ్రామంలో పరిస్థితిని పర్యవేక్షిస్తారని ఆమె తెలియజేశారు. కోవిడ్ రెండవ దశ వ్యాప్తి ఎక్కువగా ఉండడం వల్ల కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం జగ్గంపేట మండలంలో నైట్ కర్ఫ్యూ నిర్వహిస్తాం. అదే కాకుండా గ్రామ స్థాయిలో సర్పంచ్, వార్డు మెంబర్లు, వార్డు వెల్ఫేర్ సెక్రటరీ, ఏఎన్ఎం, ఆశా వర్కర్, మహిళా పోలీసుతో టీములుగా ఫారం చేసి కోవిడ్ కట్టడి కమిటీ అని చెప్పేసి ఫారం చేశారు. వాళ్ళ చేత ప్రతిజ్ఞ కూడా చేయించి గ్రామాల్లో కోవిడ్ వ్యాప్తి లేకుండా రాబోయే 15 రోజుల్లో కూడా కోవిడ్ నివారణ చర్యలు చేపట్టడం జరిగింది. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించవాలని ఈ టీం మెంబర్స్ గ్రామాల్లో వార్డుల వారీగా తిరిగి ప్రజల్ని అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరికీ కూడా సర్పంచులు అధ్యక్షతన మొత్తం గ్రామ స్థాయి మెంబర్లు అందరూ కలిసి ప్రతి వీధి తిరిగి గ్రామస్తులందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే సంబంధిత గ్రామాల్లో నైట్ కర్ఫ్యూ పెట్టడం జరిగింది. అన్ని వ్యాపార లావాదేవీలు కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నిర్వహించేటట్టు చర్యలు తీసుకోవడం జరిగింది. అన్ని వ్యాయామశాలలో, స్టేడియంలు మూసివేసి ఉన్నట్లు చూడటం జరిగింది. అలాగే పెళ్ళిళ్ళకి కేవలం 50 మందిని మాత్రమే అనుమతి మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే దహన సంస్కారాలకి 20 మందిని మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుంది. రంజాన్ మాసం కాబట్టి కేవలం 10 మందిని మాత్రమే మసీదులోకి అనుమతించాలని తెలియచేయడం జరిగింది.
అన్ని హిందూ దేవాలయాల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించాలని తెలియచేయడం జరిగింది. ఆలయాలు, చర్చిలు, మసీదులు ఎటువంటి ఉత్సవంలో కార్యక్రమంలో నిర్వహించరాదని తెలియచేయడం జరిగింది. సినిమా థియేటర్లలో సగం మందిని మాత్రమే అనుమతించడం జరుగుతుంది. మన జగ్గంపేట మండలంలో సినిమా థియేటర్స్ కొంతమంది ఫంక్షనింగ్ కూడా లేదు ప్రస్తుతం. అలాగే విపత్తుల నిర్వహణ చట్టం 2005 సెక్షన్ 51తో పై సూచనలు అతిక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా పోలీసు అధికారులతో కలిసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పై విషయాలు కోవిడ్ కట్టడి కమిటీ వారు తెలియజేస్తే వాళ్ళకి ఫైన్ వేస్తారు. వ్యాధి లక్షణాలు కలిగి ఉంటే చాలు, కోవిడ్ టెస్ట్లే అవ్వక్కర్లేదు. కొంచెం జ్వరం వచ్చినట్టు, దగ్గు వచ్చినట్టు కనుక అనుమానం ఉంటే వాళ్ళని మన 104 కాల్ సెంటర్ని ఉపయోగించుకుని వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. మరీ సీరియస్ అయితే వాళ్ళని రిఫర్ చేసి జనరల్ హాస్పిటల్కి అక్కడికి కూడా పంపడం జరుగుతుంది. హోమ్ ఐసోలేషన్ ఉన్న వారితో కూడా ఫోన్లో మాట్లాడి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకోమని ఆరోగ్య సిబ్బందికి కూడా తెలియచేయడం జరిగింది. హోమ్ ఐసోలేషన్లో ఉన్న పేషెంట్లకు మెడికల్ కిట్స్ అందేలా కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలకు అవగాహన కల్పించడంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయడం, పర్యవేక్షించడం జరుగుతుంది. అలాగే వృద్ధులకు, వికలాంగులకు ఈ వ్యాక్సినేషన్లో ముందుగా వాళ్ళకి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ చర్యలన్నీ కూడా మన జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం మేము ఈ కోవిడ్ కట్టడి కమిటీ ఫార్మేషన్, వాళ్ళ చేత ప్రతిజ్ఞ, గ్రామాల్లో అవగాహన కార్యక్రమం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈనాటి వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాలతో తదుపరి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.